కదండి ఫ్రెండ్స్. వినాయక చవితి రోజు మనం పూజించే వినాయకుని విగ్రహం ఏ విధంగా ఉండాలి ఇప్పుడు మనం చూసేద్దాం. వినాయక విగ్రహం గురించి ముఖ్యమైన విషయాలు. కుడి చేతిలో అభయహస్తం, ఎడమ చేతిలో లడ్డు. ఇక వినాయకుని తొండం ఎడమ వైపుకు తిరిగి ఉండాలి. ఇక సింహాసనం మీద కూర్చుని ఉన్న గణపతి అంటే సింహాసనం మీద అధిష్టానమై ఉన్న ఆ గణపతినే మనం పూజించాలి. అలాగే ఎరుపు, పసుపు రంగులు అలాగే బంగారు రంగుతో కలిసి ఉన్న వినాయకుని విగ్రహం ముఖ్యమైన విషయం. ఇక మూషిక వాహనుడిగా తప్పనిసరిగా ఉండాలి. యజ్ఞోపవీతం ఎడమ వైపు నుండి కుడివైపుకు రావాలి. ఇక వినాయకుని చేతిలో అంకుశం ఎడమ చేతిలో ఉండాలి. ఇక పాసం కుడి చేతిలో ఉండాలి. ఏకదంతుడై ఉండాలి. తెలుసుకున్నారు కదండి వినాయక చవితిని పూజా విగ్రహం ఏ విధంగా ఉండాలో. ఇక ఈరోజు ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి. మరో మంచి వీడియో